ఏమైంది? ఏమైందమ్మా? అయ్యయ్యో ఏమైంది? అయ్యయ్యో 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 ఏమైందమ్మా? అంకిత ఏమైందమ్మా? పైనుంచి కుండి పడింది. ఇక్కడ గాలే లేదు. పైనుంచి ఎవరో వేసినట్టు ఇదేలా పడింది? సరోజ, పొరపాటునేదో పడుండొచ్చు. దానికింత రాద్ధాంతం చేస్తున్నావేంటి? భువన్ గారు, ఇది మీకు రాద్ధాంతంగా కనిపిస్తుందా? కొంచెం ఉంటే పిల్ల ప్రాణాలు పోయేవండి. అమ్మో, మీరేం మాట్లాడుతున్నారు? తొయ్యకుండా ఎలా పడుతుంది? పైనుంచి ఎవరో తోసేశారు అంటున్నా. అంటే ఏంటి? అంకితని ఎవరో చంపాలనుకుంటున్నారని మీ అభిప్రాయమా? నేను అలాగే అనుకుంటున్నా. అయ్యో తల్లి, కొంచెంలో ఎంత గండం తప్పిపోయిందమ్మా. ఏమైంది? పైనుంచి ఆ కుండి అంకిత పక్కన పడింది. అయ్యో, ఎంత ప్రమాదం తప్పింది. అంకిత చూసుకోవాలి కదమ్మా. కొన్ని ప్రమాదాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే వచ్చి మీద పడతాయి అర్జున్ బాబు. అలా ఎలా జరుగుతాయి నాన్నా? ఇదెవరో కావాలని చేశారు. రూపా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. కావాలని మనుషుల్ని చంపేవారు ఎవరు లేరిక్కడ. ఏమో కాకి, ఆస్తి కోసం ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలీదు. అడ్డదిడ్డంగా మాట్లాడకండి ఆంటీ. ఆస్తుల్ని గడ్డి పరకలా దానం చేసిన వాళ్లే ఉన్నారిక్కడ. అంతేగాని ఆస్తి కోసం గడ్డి తినే మనుషులు లేరు. అమ్మా కావేరి, నాకు ఆస్తుల గురించి తెలీదు, కానీ ఇక్కడ జరిగింది మాత్రం దారుణం. కాస్తలో నా కూతురు ప్రాణాలు పోయేవి. చూడండి, ఇది ఎందుకు జరిగిందని కారణాలు వెతకడం కన్నా ఎలా జరిగిందో తెలుసుకుని మళ్లీ జరగకుండా జాగ్రత్త పడడం మంచిది. కాకి, ఆ పైనంతా క్లీన్ చేయించు. ఖాళీ కుండీలు, మొక్కలు ఉంటే తీయించే. సరే అన్నీ. అంకిత, భయపడకమ్మా. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుందాం. సరే అమ్మా.